ఈ రోజు ఉదయం 9 గంటలకు తిరుపతి తిరుమల బైపాస్ రోడ్డు నందలి హోటల్ లోటస్ గ్రాండ్ నందు లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీ శ్రీనివాస నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోత్ హాస్పిటల్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్, అతిథులుగా లయన్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు చంద్రారెడ్డి, భక్తవత్సలారెడ్డి, ప్రతాప్ యాదవ్లు విచ్చేశారు. పసుపులేటి హరిప్రసాద్ గారు తిరుపతిలో మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసించి ఎన్నో సంవత్సరాలుగా తిరుపతిలో బోత్ హాస్పిటల్ స్థాపించి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. వీరి తల్లిదండ్రులు తండ్రి విజయరాఘవయ్య గారు, తల్లి పద్మా గారుల రెండో సంతానమైన పసుపులేటి హరిప్రసాద్ గారు చిన్నతనం నుంచి చదువుల పట్ల నాయకత్వాల పట్ల ఎంతో ఆసక్తితో ఈ రోజు ఒక మంచి లీడర్ గాను మంచి డాక్టర్ గాను తిరుపతిలో వెలుగుతున్నారు. వీరి ధర్మపత్రి అయినటువంటి శ్రీ గౌరీ గారు హౌస్ వైఫ్ గా ఉన్నారు. అలాగే వీరి పిల్లలైనటువంటి ఒక అమ్మాయి ఒక అబ్బాయి, సార్కి అమ్మాయి పేరు మీనాక్షి గారు, వారు కూడా తండ్రి పాటలోని వైద్య విద్యను MBBS ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. అలాగే సార్ వాళ్ళ అబ్బాయి రఘు వెంకట్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. వీరు సమాజ సేవ పట్ల ముందు నుంచి ఎంతో మందికి నాకు తెలిసి వైద్య ఫ్రీగా ఆపరేషన్ కానీ సార్కి మన ఎముకలేని చేసారి, ఎందుకంటే ఎంతో మందికి ఉచితంగా మన మెడికల్ కానీ ఆపరేషన్ కానీ ఎంత డబ్బులు తీసుకుని ఎంతో మందికి చేశారు. ఇప్పుడు కూడా సమాజంలో ఏదో ఒకటి చేయాలని ఎన్నో ఏళ్లుగా జనసేన పార్టీలో చేరి ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తి ఈ రోజు మన లయన్స్ క్లబ్కి ముఖ్య అతిథి రావడం మనంత గర్వకారణం. సో ఈ క్లబ్ తెచ్చిన దానికి సోమయ్య గారికి అందరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. మరొకసారి మీ టీం అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ప్రెసిడెంట్ ఇన్కమింగ్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ కృష్ణప్రసాద్ గారిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ క్లబ్కి గార్డియన్ లైన్గా సోమయ్య గారు ఒక 3 years 4 years సోమయ్య గారు మీరు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ 4 years ముందు ఆయన లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా వచ్చినప్పుడు సోమయ్య గారు కమిటెడ్, ఏదైనా అనుకుంటే కరెక్ట్గా చేస్తాడు, ఏది వదలడు, సిస్టమేటిక్గా ఉంటాడు. ఆయన కూడా ఆలస్యంగా తీసుకోవచ్చు, ఎందుకంటే మీరిద్దరు కాంపిటీషన్ చేశారు అప్పుడు అనుకుంటా, బాగా చేశారు, అద్భుతంగా చేశారు. అదే దాన్ని కంటిన్యూ చేస్తూ సోమయ్య గారిని ఇంకా ముందు మంచి పదవులు అలంకరించి జిల్లాలో, చిత్తూరు జిల్లాలో మంచి లీడర్గా ఎదుగుతారని చెప్పి ఆశిస్తూ మన లయన్స్లో కోరుకుంటూ ఉన్నా. India is a developing country. It is at par with any of the developed countries. So India has gone to the stage. Probably, as per the like census and all, probably India is going to become the third financially sound country in the world in the coming days. ఈ లయన్ ఆర్గనైజేషన్ మేడం కూడా ఇందాక చెప్పారు, వెరీ సిస్టమేటిక్. ఒక సిస్టమ్ లేని ఏది కూడా మనము సక్సెస్ కాము. సిస్టమేటిక్ గా ఉండే వాళ్ళకి, సిస్టమేటిక్ గా లేని వాళ్ళకి ఏమంటే సిస్టమేటిక్ లేని వాళ్ళు బతుకుతూ ఉంటారు, సిస్టమేటిక్ గా ఉన్న వాళ్ళు సక్సెస్ చూస్తూ ఉంటారు. అలాగా ఒక చారిటీ చేయడం చాలా మందికి ఉంటుంది, కానీ ఒక్క మనిషి చేయలేడు. ఒక 10 లక్షల రూపాయలు నిజంగానే సాయం చేయాల్సిన అవసరం వచ్చింది. నిజంగా మనకు అనిపిస్తుంది సాయం చేయాలంటే మనకు డబ్బు ఉండాల్సిన అవసరం లేదు, మనసు ఉండాలి. ఒక కార్లో పోయేవాడు బిచ్చగాడు అడిగితే నా దగ్గర చిల్లర లేదని గ్లాస్ ముందు ఇచ్చాడు, అదే ఒక సైకిల్లో పోయేవాడు నిలబడి ఆ బిచ్చగాడికి 10 రూపాయలు ఇచ్చిపోతాడు. అక్కడ మనసు ఉంది, ఇక్కడ మనసు లేదు. అలాగా మనసున్న వాళ్ళ కలయిక ఈ లయన్స్ క్లబ్. మనసున్న వాళ్ళ కలయిక అంటే సహాయం చేయాలంటే నీ దగ్గర డబ్బు ఉండాల్సిన అవసరం లేదు, నీ దగ్గర మనసు ఉండాలి, సహాయం చేయాలనే మనస్తత్వం ఉండాలి. అటువంటి వాళ్ళ కలయికే ఈరోజు 1917లో మొదలై ఈరోజు దాదాపు 107 సంవత్సరాలు ఫుల్ఫిల్ చేసుకుని ఎన్నో లక్షల మంది అక్రాస్ ద వరల్డ్ ఈ లయన్స్ క్లబ్లో ఉన్నారంటే, ఈ లయన్స్ క్లబ్లో ఉన్న వాళ్ళంతా మనసున్నవాళ్ళు, ధనం ఉన్న వాళ్ళు అనుకోవద్దండి. ధనం ఉండాల్సిన పని లేదు, సహాయం చేయాలనే మనసు ఉండాలి. మనసు ఉంటే ఖచ్చితంగా మనం సహాయం చేయగలం. నువ్వు 10 లక్షలకు సాయం చేయాలనుకుంటే నీ దగ్గర 10,000 ఉన్నా 10 లక్షలు కావాలంటే ఎంత 100 మంది కావాలి. 100 మంది 10,000 ఇచ్చేవాళ్ళు నువ్వు పట్టుకోగలిగితే 10 లక్షలు చేయగలవు. కానీ ఆ మనసు ఉండాలి, ఆ 100 మంది ఆ 10 లక్షలు నేను చేయాలి అని. అలాంటి చేయడానికి ఒక గ్రేట్ ప్లాట్ఫామ్ ఇస్ ద లయన్స్ క్లబ్. ఎందుకంటే ఒక్క మనిషి చాలా పనులు ఒక్క మనిషి చేయలేడు.
ఒక్క మనిషి చేయలేని పని ఒక వ్యవస్థ చేయగలదు. ఆ వ్యవస్థే లయన్స్ క్లబ్. అది అందుకే ఆ లయన్స్ క్లబ్ ఈరోజు ఇంత పేరుంది. ఈ లయన్స్ క్లబ్లో మన కేపీ నేను కృష్ణప్రసాద్ ఈజ్ అ ఫెంటాస్టిక్ పర్సన్. అతను ఏదో ఒక చేయాలని తపన ఎప్పుడు మనం గమనిస్తే ఆయన he has done so much of charity, so much of awareness programs, so many programs. సో అలాగా చేయాలని తపన కలిగిన వాళ్ళు మాత్రమే వీళ్ళు ఒక టీమ్గా ఏర్పడి ఈరోజు శ్రీనివాస సార్ ఇందాక అన్నారు నెక్స్ట్ టైం 25 మందికి 25 మంది రావాలని. నేను కూడా మీతో ఏకీపిస్తున్నాను సార్. Because this is the program organized for them and they have to be present and 100% next time everyone will attend and that is a system. ఇప్పుడే చెప్పారు మేడం, సిస్టమ్ ఉండాలని. We have to respect the system. When you respect the system, automatically everything will fall in line and all successful people are systematic. Remember, all successful people are systematic. When there is no system, there is no success. One of the best organizations in the world is the Lions Club, and I'm very happy to be here today because my friend Krishna Prasad has invited me to this function. I'm very happy. I met so many lions on the dais, and one lion is Madam also the governor. I've read about her and the best, and she has achieved so many goals and awards, and I'm very happy to share the chair with her and Bhattavatsal Reddy sir and Arun sir and all on the dais and off the dais, all the people. I'm very happy. Thank you very much. Jai Hind.